హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఇస్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో భీమవరంలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయం మీకు గుడి విశేషాలు, ఈ గుడి చుట్టుపక్కల పరిసరాలు అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా మాతో పాటు ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ టెంపుల్ వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం పట్టణంలో అయితే ఉంటుందండి. 1800 సంవత్సరంలో ఈ టెంపుల్ అనేది నిర్మించారు. ఇక్కడ అమ్మవారు భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా కొలువై ఉన్నారనమాట. ఈ టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5:00 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా తెరిచే ఉంటుందన్నమాట గుడి. ఇక్కడైతే జాతర సమయంలో వెళ్ళినప్పుడు చూసారు కదా ఎంత జనం ఉన్నారో. ప్రతి సంవత్సరం కూడా జాతర బాగా జరుగుతుందండి. 19వ శతాబ్దం చివరిలో మాదేళ్ల మాచిరాజు గాంధీ అప్పన్న అనే ఇద్దరు వ్యక్తులు కలలో అమ్మవారు కనిపించి తాను ఉన్న ప్రదేశంలో ఆలయం కట్టమని చెప్పారట. అప్పుడు ఇక్కడ ఆలయాన్ని అనేది నిర్మించారంటండి. ఈ ఆలయం వచ్చేసి ప్రత్యేక సందర్భాల్లో, పండగలలో చాలా జనాలైతే ఎక్కువగా ఉంటారనమాట. సంక్రాంతి టైంలో అయితే గనక ఇక్కడ 40 రోజుల నుంచి 50 రోజుల వరకు జాతర అనేది జరుగుతుంది. ఈ గుడి జాతర 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అమ్మవారికి అనేది ఇక్కడ బంగారం పట్టుచీర 60 కేజీల పట్టుచీరననేది అమ్మవారికైతే ఇక్కడ చందాల రూపంలో అయితే, భక్తులు ఇచ్చిన విరాళాల రూపంలో అయితే గనక అమ్మవారికైతే బంగారు చీరనైతే కట్టారనమాట అండి. సుమారు ఈ చీర విలువ 30 కోట్లకు పైగా ఉంటుందంట. ఇంత మహిమ గల అమ్మవారికి చాలామంది విరాళాల రూపంలో ఇచ్చిన వాటితోనే, భక్తులు కానుకగా ఇచ్చిన వాటితోనే వీటినైతే సాధ్యం చేశారనమాట. ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఎటువంటి కోరికలైనా నెరవేరుతాయి. లోపలికైతే మొబైల్ ప్రవేశం లేదు కాబట్టి నేను లోపల వీడియో అనేది మీకు నేను అందించలేకపోతున్నాను. ఇంతకు ముందే మీరెవరైనా మావుళ్ళమ్మ అమ్మవారి గుడిని దర్శించుకొని ఉంటే గనక ఒక చిన్న కామెంట్ చేయండి. ఎవరైనా వెళ్ళని వారు ఉంటే గనక ఈ చుట్టుపక్కల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా దర్శనం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.